2 నిమిషాల హాల్ట్ సమయంలో 24వ రోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత స్ఫూర్తితో మండుటెండలను సైతం లెక్క చేయకుండా గత 24 రోజులుగా దువ్వాడ రైల్వే స్టేషన్లో 2 నిమిషాల రైలు హాల్ట్ సమయంలో ప్రయాణికులకు ఉచిత త్రాగునీటి పంపిణీ సేవలు నిరంతరంగా చేయుచున్నారు. సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు దాతల సహకారంతో బుధవారం నిస్వార్థ సేవలను అందించారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక మహత్తర మానవతా సేవగా నిలుస్తోంది. ఈ రోజు మండుటెండలో మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మానవ సేవే మాధవ సేవ అనే భావనతో దువ్వాడ రైల్వే స్టేషన్లో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వాలంటీర్లు సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించారు. భువనేశ్వర్ నుండి బెంగళూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికులకు దువ్వాడ రైల్వే స్టేషన్లో కేవలం 2 నిమిషాల హాల్ట్ సమయంలో మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 216 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా ప్లాట్ఫారం నుండి నీటి బాటిళ్లను అందజేశారు. 27 ఏప్రిల్ 2026 నుండి గత 24 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు మరియు దువ్వాడ పోలీసులు కలిసి ఇప్పటివరకు మొత్తం 5076 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ రోజు కార్యక్రమంలో కోటేశ్వరరావు, గోవిందరాజు, గంగాధర్, రామచంద్రరావు, కామేశ్వరరావు, ఈశ్వర్, విజయ్ కుమార్ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులుగా పాల్గొన్నారు. ఈ రోజు సేవా కార్యక్రమానికి చంద్రమౌళి, శ్రీ చంద్రమౌళేశ్వర్, పిఎస్ఎన్ రాజు ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.